కార్పొరేట్ కాలేజీలు యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం లేని వారికి బాసటగా నిలుస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. తాజాగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది యూనివర్సిటీ. వేల మందికి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది. సాధారణ కోర్సులతో పాటుగా విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులేంటి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, అలాగే ఉపాధి అవకాశాల గురించి రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు ఇవాళ సాక్షి స్టూడియోస్లో. సో ఎక్కడైనా ఏ స్థలం ఏదైనా, ప్లేస్ ఏదైనా, రాష్ట్రం ఏదైనా సరే, ఏదన్నా యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అన్నా, వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది అన్న సాక్షి ఎప్పుడు ముందుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. విద్యకి సంబంధించి, ఉపాధికి సంబంధించి ఒక అడుగు సాక్షి ఎప్పుడు ముందుగానే ఉంటుంది. ఆ ముందడుగులో భాగంగానే ఇవాళ మనకి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి గారితో మనం సంభాషించబోతున్నాం. అసలు విద్యార్థులకి ఉపాధి అవకాశాలు ఏంటి, మామూలుగా విద్య తర్వాత ఉపాధి అనేది వస్తుంది, కానీ విద్యని అభ్యసిస్తున్నప్పుడే ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో అది ఏంటి అనేది ఆయన మాటలోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే అండి. సో లైక్ ఐ సెడ్, సో ఉపాధి అనగానే విద్యని కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఎడ్యుకేషన్ తర్వాత ఉపాధి అనేది తరచుగా అందరూ ఆలోచించే సాధారణ అంశం. కానీ విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఉపాధి అవకాశాలు కల్పించేలా మీరు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. సో డెఫినెట్లీ ఇది ఒక హిస్టారికల్ చేంజ్ ఇన్ యూనివర్సిటీస్ అని మీ మాటలు మేము ఇంతకుముందు విన్నాం మనం మాట్లాడుకునేటప్పుడు. ఏంటి ఒకసారి వివరిస్తారండి? ఏం లేదండి, చదువుకుంటూ సంపాదించండి అనేటటువంటిది ఒక మాట. అంటే తల్లిదండ్రులకు కూడా బరువుగా కాకుండా వాళ్ళకు కూడా బాసటగా నిలవండి, అందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీకు చేయూతనిస్తుంది అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అంటే మా విద్యార్థులు అనగానే సహజంగా ఏముంటుందంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారంటే వాళ్ళు ఏదో సెకండ్ గ్రేడ్ పౌరులు, మామూలుగా చదువుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి ఏదో చదువు రాదని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా స్టూడెంట్స్ ఇవాళ సింగరేణి కాలరీస్ సిఎండి గారు మా స్టూడెంట్, మా దగ్గర డిగ్రీ చదువుకున్న స్టూడెంట్. ఆయన మా దగ్గర డిగ్రీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకొని ఇవాళ సిఎండిగా సింగరేణి కాలరీస్ ఉన్నారు. అట్లా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికే తీసుకుంటే కలెక్టర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్లుగా డిగ్రీ చదువుకొని, బేస్ డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది ఇక్కడ ఏంటంటే, మేము ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఎక్కడో జాబ్ మేళాను కానీ ఎక్కడో కన్వెన్షన్ కాలేజీల్లోనేదే కాకుండా మా స్టూడెంట్స్కి దేశంలో ఎక్కడా లేనంత తక్కువ ఫీజుతో మేము విద్యను అందిస్తున్నాం. అదే సందర్భంలో మా వాళ్ళకి ఒక ఉద్యోగం చేయాలనేటువంటి జిజ్ఞాసను పెంచటం, రకరకాల ట్రైనింగ్ చదువుతో పాటు అందించటం. చదువు అయిపోయిన తర్వాత, మీరు అన్నట్టు చదువు అయిపోయిన తర్వాత ఉపాధి కదా అని, చదువుతో పాటు ఆ శిక్షణ, ఆ రకమైనటువంటి మోటివేషను మౌల్డ్ చేయటం, వాళ్ళని తర్ఫీదు ఇవ్వటం అనేటటువంటి కార్యక్రమానికి మా శ్రీకారం చుట్టారు. మీకు తెలుసు, గంటా చక్రపాణి గారు మా వైస్ ఛాన్సలర్, ఈజ్ ఫౌండర్, చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ. సో ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి యూనివర్సిటీలో మేము డిస్టెన్స్ యూనివర్సిటీ కాదు, డిజిటల్ యూనివర్సిటీ మంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్కి కూడా మేము వెళ్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి, అంటే బిహైండ్ ది స్క్రీన్ ఆ చేంజ్ వరకు మేము ట్రై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మా విద్యార్థులకి ఉపాధి కల్పిస్తూ సంపాదిస్తూ చదువుకోండి అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే రేపు 31వ తేదీ, అంటే ఈ నెల 31వ తేదీన పెద్ద ఎత్తున జాబ్ మేళా కూడా పెడుతున్నాం యూనివర్సిటీ క్యాంపస్. రైట్ సార్, యూజువలీ మనం ఈ విద్య గురించి మాట్లాడినా, లేదంటే ఈ కెరియర్ గురించి ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే అది కమర్షియల్ అనుకుంటూ ఉంటారు. ఇది వ్యూవర్స్కి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ఏ కమర్షియల్ కాదు. ముఖ్యంగా తెలంగాణ యువతకు, సో వారికి చదువు పట్ల అవగాహనతో పాటుగా చదువుకుంటున్నప్పుడే ఉపాధి సంపాదించుకునే ఒక అవకాశాన్ని కల్పించడం అనేది నిజంగా ఇది ఒక హిస్టారికల్ చేంజ్ ఇన్ యూనివర్సిటీస్ అని చెప్పొచ్చు. సో కోర్సెస్ గురించి మాట్లాడదాం సార్ ఒకసారి. చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంత బ్యాడ్ నోషన్ లేకపోయినప్పటికీ అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏదైనా కొత్త తరహా కోర్సెస్ తీసుకొచ్చారా, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు యువతకి? మీరు చాలా మంచి ప్రశ్న. బిఏ, బీకామ్, బిఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఇవి కాకుండా ప్రొఫెషనల్ కోర్సులు, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిఏ, బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, తర్వాత జర్నలిజం మా దగ్గర ఉన్నవి, సైకాలజీ, వేర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్ నౌ. వాళ్ళు అక్కడ ప్రొఫెషన్లో ఉంటూ మా దగ్గర ఎంఎస్సీ సైకాలజీ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, డిగ్రీ బేస్ చదవాలంటే గతంలో, అంటే ఒక 5 సంవత్సరాల కిందట 18 years ఉంటే మేము ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. తర్వాత యూజీసీ రెగ్యులేషన్స్ మార్చడం వల్ల
రెండోది ఏంది అని అంటే ఎందుకు మార్చారు అని అంటే ఇప్పుడు ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది, అక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఉంది డిస్టెన్స్ లాగా, మన ఓపెన్ యూనివర్సిటీ లాగా. సో అక్కడ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీకి ఓపెన్ యూనివర్సిటీకి రావచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వలెంట్ సమానమైన ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అంటే ఐటీఐ ఆఫ్టర్ 10th క్లాస్ 2 years ప్రోగ్రామ్ ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు మా దగ్గర డిగ్రీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇది. అంటే ఇంటర్మీడియట్ అసలు అవసరం లేదు, 10th జరిగిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ డైరెక్ట్గా పర్సూ చేయొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాస్తవం? అది 2020 వరకే ఉందండి. ఓకే. ఆఫ్టర్ 2020 యాజ్ పర్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ ది యూజీసీ ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వలెంట్ కోర్సు చదివిన వాళ్ళు మాత్రమే డిగ్రీ చేరాలి, మేము వాళ్ళకి మాత్రమే అడ్మిషన్లు ఇస్తున్నాం. అప్పటి వరకు అయిపోయింది. అప్పుడు యూజీసీ పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి అప్పుడు ఇచ్చాం. సో ఆ నోషన్ ఇప్పుడు లేదు, ఉండడానికి అవకాశం కూడా లేదు. రెండోది అక్కడక్కడ సింగిల్ సిట్టింగ్ అంటారు, దానికి అసలు భారతదేశంలో ఎక్కడ అర్హత లేదు. సింగిల్ సిట్టింగ్ సింగిల్ సిట్టింగ్ ఉండి ఎవరైనా ఆఫర్ చేస్తున్నారంటే మోసం చేస్తున్నట్టే లెక్క. సో ఇది ఇక్కడ మీరు అన్నట్టుగా కోర్సులు ఏంటి అని అంటే మా దగ్గర BAలో ఒక పేపర్ జర్నలిజం తీసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, స్టూడెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు, చాయిస్ బేస్డ్. ఇది యూజువల్లీ దట్ ఈ పద్ధతి అనేది ముఖ్యంగా అమెరికాలో చూస్తుంటాం. కానీ ఓపెన్ యూనివర్సిటీ బీజం వేసినప్పుడే 1982లోనే స్టూడెంట్కి చాయిస్ ఉంది. హీ కెన్ ఆప్ట్ ఎనీ 3 సబ్జెక్ట్స్. ఒక ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు ఆర్ట్స్ ఫ్యాకల్టీ, సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ, సైన్స్ ఫ్యాకల్టీ, ఇట్లా కామర్స్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ కిందకి వచ్చేటటువంటి 2 సబ్జెక్టులు ఎంపిక చేసుకొని 3rd సబ్జెక్ట్ ఎనీ అని తీసుకో. ఇప్పుడు మనకి BA HEP అని ఉంటుంది కన్వెన్షనల్ కాలేజీలో. యూ కెనాట్ గో బియాండ్ దట్, ఓన్లీ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకోవాలంతే. కానీ మా దగ్గర హిస్టరీ, ఎకనామిక్స్ తీసుకొని యూ కెన్ ఆప్ట్ బాటనీ, యూ కెన్ ఆప్ట్ ఫిజిక్స్. ఓకే, సారీ టు ఇంటరప్ట్ యూ విజయ్ కృష్ణ రెడ్డి గారు. ఇప్పుడు ఇంత డైనమిక్గా కోర్సెస్ని మీరు డిజైన్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఈవెన్చువల్గా ఒక స్టూడెంట్ ఒక కోర్స్ తీసుకొని ఒక కోర్స్ చదివారు అంటే కనుక ఈవెన్చువల్గా కెరియర్ అనేది అతని మైండ్లో ఉంటుంది. లైక్ యూ సెడ్, ఇలాంటి డైవర్సిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? సో మీరు చెప్తున్నారు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని. మీరు చెప్పిన కోర్సెస్ ద్వారానే లెట్స్ సే ద బాటనీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి కెరీర్ ఆప్ట్ చేసుకోవచ్చు తర్వాత? డిగ్రీ బేస్లో బాటనీ చదువుకుంటే తర్వాత పీజీలో బాటనీ చేయొచ్చు, MSc బాటనీ చేయొచ్చు. ఒకవేళ వద్దు ఆర్ట్స్ వైపు వెళ్దాం అనుకుంటే ఎకనామిక్స్ తీసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఎకనామిక్స్ ఉంటుంది కాబట్టి. సో కన్సర్న్ సబ్జెక్ట్లో డిగ్రీ ఉంటేనే పీజీలో సీట్లు వస్తాయి. బట్ వేరే సమ్ సబ్జెక్ట్స్ లైక్ సోషియాలజీ అటువంటి వాటికి ఎనీ గ్రాడ్యుయేట్ ఇస్ ఎలిజిబుల్ పీజీ చేయడానికి కూడా. సో ఈ కాన్సెప్ట్ మా దగ్గర ఉన్నది. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇక ఉపాధి అవకాశాల మార్గం అంటున్నారు కదా, అంటే ఏంటి? అంటే ఐ యు కొలాబరేటింగ్ విత్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్? అంటే మీ దగ్గర చదువుతున్నప్పుడు మీరు వాళ్ళతో టైఅప్ అయ్యి మీరు వీళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తున్నారా, కేవలం ఇది ఒక హామీగానే చూసే ప్రమాదం ఉంది? నో, మేము ఒక విషయం చెప్తా. రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాసి, ఇది ఒక బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి మనకి దేశంలో ఉన్న చాలా రిటైల్ బిజినెస్ వాళ్ళతోటి టైఅప్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టెడ్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ అది. వాళ్ళతోటి మేము ఒక అవగాహన ఒప్పందం MOU చేసుకున్నాం. ఓపెన్ యూనివర్సిటీ ఫ్యామిలీ అంటే ఆల్రెడీ మా దగ్గర డిగ్రీ 2nd year 3rd year చేస్తూ ఉన్నా, లేదా పీజీ చదువుతూ ఉన్నా, లేదా ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్లో డిగ్రీకి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థి అయినా సరే వాళ్ళ ఏజ్ బిట్వీన్ 18 and 27 ఉంటే వాళ్ళు దే కెన్ రిజిస్టర్ ఫర్ దిస్ రాసి విత్ అవర్ పోర్టల్. మా BRAOU online.in అనే పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఒక సర్టన్ ఫీజు 5,000 rupees వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే వాళ్ళు వీళ్ళను మోటివేట్ చేసి మార్కెటింగ్, సేల్స్, అదర్ డిఫరెంట్, ఇప్పుడు మనకి క్రోమా, తర్వాత అపోలో ఫార్మసీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యూటీ, ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ నగరానికి పరిమితం కాదు. మనకి ఆదిలాబాద్, మంచిర్యాల, ఎక్కడైతే ఇటువంటి రిటైల్ షాప్స్, కాంప్లెక్స్లు, తర్వాత మనకి స్టోర్స్ ఉన్నాయో అక్కడల్లా మా పిల్లలకి అక్కడ ప్లేస్ చేస్తారు వీళ్ళు. ఈ రాశి పీపుల్ విల్ ప్లేస్ అవర్ స్టూడెంట్స్ దేర్ అండ్ దే పే 7,000 నుంచి 24,000 రూపాయల వరకు స్టైఫండ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సార్, మా స్టూడెంట్ ఇక్కడ చదువుకుంటూ అక్కడ వెళ్ళటం వల్ల 2 ఉపయోగాలు. స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను సంపాదించుకుంటున్నాను, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ మై పేరెంట్స్, నెంబర్ 1. నెంబర్ 2, కొంతలో కొంత పేరెంట్స్కి కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, ఈ 3 సంవత్సరాలు మా దగ్గర చదువుకుంటూ, ఎందుకంటే మేము వీక్లీ 2nd Saturday Sundays క్లాసులు పెడతాం, రిమైనింగ్ డేస్లో అక్కడ పని చేస్తాడు. ఆ పనిలో ఉండే బ్యూటీని ఆస్వాదిస్తూ పనిని ఎట్లా ఇంకా మెరుగ్గా చేయాలో ట్రైన్ అవుతాడు. ఒక పక్కన బాగా ట్రైన్ అవుతాడు. 3 years డిగ్రీ అయ్యే లోపల అతను ఆ వర్క్లో బాగా ట్రైన్ అయితే నార్మల్ స్టూడెంట్ కంటే ఎక్కువ కంపీట్ చేసి జాబ్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది. సో దిస్ స్టైఫండ్ బేస్డ్గా చదువుకుంటూ ఉంటాడు. అట్లాగే
ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 రోజులు కాలేజ్కి వచ్చి మిగతా 5 రోజులు చదవడానికి నేను చెప్తాను. ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అవర్స్ ఎగ్జాక్ట్లీ ప్లస్ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేసే అమౌంట్ కూడా 7,000 నుంచి 24,000 అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్షన్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవ్రీథింగ్ వి మీన్ డిస్కస్డ్ విత్ దెమ్ అక్రాస్ ది టేబుల్ డిస్కస్ చేసిన తర్వాత మేము ఒక ఎంఓయూ ఎంటర్ అయినాం. సో మా స్టూడెంట్స్కి ఎక్కడైనా ఇబ్బంది కలిగినా సరే మేము ఎంటర్ అవుతాం. సో వాళ్ళు కూడా ఒక టీంని పెట్టారు. ఆ టీంకి ఇక్కడ పనిచేసే స్టూడెంట్ దే కెన్ కంప్లైంట్ డైరెక్ట్గా ఇదో మాకు ఈ ఇబ్బంది ఉందని. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక 18 years పిల్లవాడిని ఆడి వచ్చేసి నువ్వు పని చేయంటే కొంచెం భయంగాను బరువుగాను అనిపించవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా స్టార్టింగ్లో వీళ్ళు మోటివేషనల్ మీటింగ్స్ పెడతారు, మధ్యలో మోటివేషనల్ మీటింగ్స్ పెడతారు, ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కల్చర్, వర్కింగ్ కల్చర్ పెరుగుతుంది, వర్క్ చేయాలనేటువంటి భావన పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మేము దీనికి ఒక శ్రీకారం చుట్టాం. రైట్. మామూలుగా ఇప్పుడు జనరల్గా ఎవరిని కదిపినా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు సార్, నిరుద్యోగుల సంఖ్యకి అవైలబుల్గా ఉన్న ఉద్యోగాలకి చాలా తేడా ఎక్కువ పొంతన ఉంటుందని. మీరు చెప్పేదాన్ని బట్టి ఇది ఏదైనా లిమిట్ ఉందా? అంటే ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో చదువుని ప్రోత్సహిస్తూ ఉపాధికి మీరు ప్రామిస్ చేస్తున్నారు. సో ఇంతమంది అంటే ఈ స్టిపులేటెడ్ టైంలో ఈ 6 నెలల్లో ఇంతమంది, లేదంటే సంవత్సరంలో ఎంతమంది అయినా ఉందా, లేదంటే ఎంతమంది కన్నా అవకాశం? మేము బేసిక్గా ప్రిలిమినరీగా మాట్లాడిన దాని ప్రకారం ఈ సంవత్సరం దాదాపు 10,000 మందిని ప్లేస్ చేయొచ్చు అని. 10,000 మందిని ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే మా దగ్గర అడ్మిషన్లే డిగ్రీ అంటే మీకు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అవర్స్ ఇస్ మెగా యూనివర్సిటీ. ఇక్కడ ఉన్న కాన్వెన్షనల్ యూనివర్సిటీలు 2-3 యూనివర్సిటీలో ఎన్ని అడ్మిషన్లు ఉంటాయి డిగ్రీలో, మా దగ్గర ఒక చోట అంతకంటే ఎక్కువ ఉంటాయి. మా దగ్గర డిగ్రీ అడ్మిషన్లు అంటేనే ఒక 40,000 50,000 ఫస్ట్ అడ్మిషన్లే. ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ 1,00,000 పైన ఉంటారు, పీజీ స్టూడెంట్స్ ఒక 40,000-50,000 ఉంటారు. మా స్ట్రెంగ్త్ ఆన్ రోల్స్ ఎవ్రీ ఇయర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 1,50,000 పై మాట. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం సార్. సో స్టూడెంట్ నంబర్ మీరు చెప్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఎవరికన్నా నోషన్ వేరే రకంగా ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసి ఇక్కడ మీకు ఒక మాట చెప్తానండి. మీరు సపోజ్ ఒక ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో చదివితే అక్కడ పనిచేసే టీచర్స్ మాత్రం పాఠం చెప్తారు. బట్ మా స్టూడెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి యూనివర్సిటీలో పనిచేసే మెరిటోరియస్ టీచర్స్ కూడా మా దగ్గర కౌన్సిలర్స్, అంటే మా పిల్లలకి చదువు చెప్తారు. అండ్ మా పాఠాలు రాసేవాళ్ళు కూడా మినిమం అంటే యూనివర్సిటీ లెవెల్లో పనిచేసే టీచర్స్. మా ఇచ్చే కోర్స్ మెటీరియల్ టీచర్ పాఠం చెప్తుంటే ఎట్లా అవగాహన చేసుకోగలమో, మా పాఠం చదువుతూ ఉంటే అంతే సులువుగా అర్థం చేసుకునేటట్టుగా మా మెటీరియల్ ఉంటుంది. మా కోర్స్ మెటీరియల్ మీకు ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట చెప్తా. మొన్న ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానీ లేకపోతే ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ యూపీఎస్సీకి కానీ మేము లాభం లేకుండా మా కోర్స్ మెటీరియల్ నుంచి పిక్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని పుస్తకాలుగా వేసి నో లాస్ నో ప్రాఫిట్ కింద స్టూడెంట్స్కి అందజేసాం, ఇంటికి పోస్టులో పంపించాం, ఆన్లైన్లో డబ్బులు కడితే. ఓకే, క్విక్గా చెప్పండి సార్, మనకు సమయం తక్కువ కాబట్టి. మీరు చెప్పిన దాంట్లో ఈ రీటైల్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి అనేది ఒక దాని గురించి చెప్పారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ అంటే కనుక ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్న కోర్స్, అది దానికి సంబంధించిన ఏదైనా ఉపాధి? యాక్చువల్గా దానికి 24వ తేదీ ఆగస్టు ఎంట్రన్స్ కూడా ఉంది. 14వ తేదీ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మా పోర్టల్లో BRAOU online.in పోర్టల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది అపోలో హాస్పిటల్, కిమ్స్ అండ్ మనకి ఓల్డ్ సిటీలో ఉన్న ఓవైసీ హాస్పిటల్ తోటి ఎంఓయూ చేసి మనం కొలాబరేషన్తో ఆ కోర్స్ రన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వన్, ఒక మంచి కోర్స్. అది ప్లేస్మెంట్స్ కూడా దాదాపుగా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. రైట్ సార్. సో ఇంత మంచి కార్యక్రమం అంటే ఈ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేసి ఎవరిని బేసిక్గా దృష్టిలో పెట్టుకున్నారు? అంటే చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఒకటండి, తెలంగాణలో ఉన్న బడుగు బలహీన మారుమూల ట్రైబల్ ఏరియాలో ఉండే ప్రతి విద్యార్థికి విద్యా గంధాన్ని అందించాలి అనేది మా మాట. ప్రతి డోర్ని మేము తట్టాలి అనేది, ప్రతి హౌస్ హోల్డ్ని మేము టచ్ చేయాలనేది ఒకటి. రెండోది వాళ్ళందరికీ కూడా ఈ వైపు నడిపిస్తూ డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించాలి. ఎలా రీచ్ అవుతారు? మేము మీ ద్వారా రీచ్ అవుతున్నాం, ఇప్పుడు ఇంకో రకంగా రీచ్ అవుతున్నాం. ప్లస్ మాకు 105 స్టడీ సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ ది తెలంగాణ. తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉండే, ఉమ్మడి జిల్లా అనుకుంటే మనం మినిమం అన్ యావరేజ్ 10 స్టడీ సెంటర్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కొన్ని చోట్ల. సో ఆ స్టడీ సెంటర్స్లో కోఆర్డినేటర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మాకు ఆనరీ హెడ్గా ఉంటాడు, వాళ్ళ ద్వారా వెళ్తుంటాయి. అక్కడ రెగ్యులర్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి కూడా మా యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా సింగరేణి కాలరీస్ తోటి మాట్లాడాం, ఇందాక చెప్పాను మా CMD మా స్టూడెంట్ అని. వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఏరియా ఇది ఉంది, అక్కడ కొన్ని విలేజెస్కి ఎఫెక్ట్ అవుతాయి.
వాళ్ళతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ వాళ్ళని కూడా మా దగ్గర స్టూడెంట్స్గా చేర్చడానికి వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళు వస్తున్నారు. ఇంకా రకరకాల ఆర్గనైజేషన్తో మాట్లాడతాం. ఇది నిరంతరం జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడల్లా ఏంటంటే వీహబ్ తోటి మేము ఒక ఎంఓయూ చేసుకున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాం. మేము వీహబ్ తోటి ఎంఓయూ ఏంటంటే మా దగ్గర చేరేటటువంటి ఉమెన్ స్టూడెంట్స్ వాళ్ళకి రకరకాల ఆశలు ఉంటాయి, ఆసక్తులు ఉంటాయి, కలగంటూ ఉంటారు, నేను ఇది కావాలి. సో వాళ్ళు ఎక్కడైనా సరే ఔత్సాహిక పారిశ్రామికతలు అనుకోండి, వాళ్ళకి ఒకవేళ ఒక చిన్న షాప్ ఏదో ఉంటుంది, మార్కెటింగ్ తెలియదు. డబ్బులు ఎవరు ఇస్తారు సార్ వాళ్ళకి? నేను అదే చెప్తున్నా మీకు. ఒక చిన్న షాప్ పెట్టుకొని ఉంటారు, మార్కెటింగ్ తెలియదు. సో ఈ టెక్నిక్స్ని ఎట్లా ఆపాదించుకోవాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ట్రైనింగ్ ఇవ్వడానికి వీహబ్ తోటి మేము టైఅప్ అయినాం. మా దగ్గర చేరే స్టూడెంట్ నామినల్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తే, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. పూరై ఎస్సీ ఎస్టీ బీసీలు రూరల్ ఏరియా ఉన్న వాళ్ళు ఎఫర్టబుల్ కాదంటే వాళ్ళకి మేము మా యూనివర్సిటీ నుంచి పే చేయడానికి కూడా మేము రెడీ అయినాం. 2500 బ్యాంక్స్ తోటి అవుతాం, బ్యాంక్స్ తోటి కూడా అవుతాం. ఇక్కడ అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం కోసం వీహబ్ తో టైఅప్ అయితే వీహబ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కూర్చొని వాళ్ళకున్న ఆసక్తి ఏంటి, ఎటువైపు వీళ్ళని వెళ్ళాలి, మెంటార్స్ని పెట్టి వాళ్ళకి ట్రైన్ చేస్తారు. ఇది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ స్టేజ్ వారీగా ట్రైన్ చేసి 6 months అయిన తర్వాత ఇండస్ట్రీకి అటాచ్ చేస్తారు, అదర్వైజ్ బ్యాంక్స్కి అటాచ్ చేసి లోన్ ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యేటట్టు చూసుకుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఈ రాసి దాంట్లో కూడా మేము ఉమెన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉండాలనేటటువంటి కండిషన్తో వెళ్తున్నాం. ఓకే, సో అక్కడ వాళ్ళకి సమాన 100%. మేము 30% అంటం లేదండి, 50% అంటున్నాం. రైట్ సార్. సో కేవలం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగర ప్రాంతాలకి కాకుండా మొత్తం యావత్ రాష్ట్రం మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు సమాన అవకాశాలు ఇస్తారంటున్నారు. సో నేను విన్నాను ఫిజికలీ ఛాలెంజ్ అవ్వచ్చు, లేకపోతే మారుమూల ఆదివాసీలు ఉంటారు, విద్య అనే దానికి ఇంకా ఎక్స్పోజ్ కానీ చాలా మంది ఉన్నారు. ఇందాక మీరే అన్నారు మీరు ఎట్లా రీచ్ అవుతారు. సో యూనివర్సిటీ ఉంది, చదువుకోవాలి అని రీచ్ లేని కుటుంబాలు, ఏరియాస్, తాండాలు, రూరల్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళకి మేము ఉచితంగా డిగ్రీలో అడ్మిషన్ ఇచ్చి ఉచితంగా చదువు చెప్పడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి మేము అనౌన్స్ చేసాం. మాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. ఇప్పటికే మేము ప్రిజనర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ట్రాన్స్జెండర్ ఎంతమంది అయితే అంతమందికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎలిజిబుల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ పర్సంటేజ్ దాన్ని బట్టి. మూడోది ప్రిమిటివ్ ట్రైబ్స్, చెంచు, గోండు, కోయ, రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఎంతమంది అయినా సరే మా దగ్గర డిగ్రీ చేరితే ఉచితంగా డిగ్రీ పుస్తకాలు ఇచ్చి మొత్తం చేసి మనం వాళ్ళకి డిగ్రీ ఇస్తాం. రైట్ సార్, చాలా చక్కటి ప్రోగ్రామ్ నిజంగా ఇది. నాట్ జస్ట్ సేయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఈ సంకల్పం చాలా గొప్పది. సో దీని ద్వారా చాలామంది అంటే యువత ఉద్యోగాలు లేవు అని బాధపడనక్కర్లేదు. మీ ద్వారా వాళ్ళకి మేము చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా తెలుసుకొని వాళ్ళు ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి 5,000 రూపీస్ కడితే కనుక 7,000 నుంచి 24,000 రూపాయల్లో ఉద్యోగాలు వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. వీళ్ళు అనేక సంస్థలతో టైఅప్ అయ్యారు. సో ఖచ్చితంగా వాళ్ళకి నెలకి వాళ్ళు సంపాదించుకుంటూ చదువుకుని వాళ్ళకి అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఆసరాగా ఉండడానికి ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్, ఒక హిస్టారికల్ చేంజ్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తీసుకొస్తోంది. అదే విజయకృష్ణారెడ్డి గారి మాటల్లో 10 secondsలో 31st నాడు జాబ్ మేళా పెడుతున్నాం యూనివర్సిటీ, జూబ్లీ హిల్స్ యూనివర్సిటీ క్యాంపస్లో. స్టూడెంట్స్ వాళ్ళ రెజ్యూమ్ ఒక ఫోటో తీసుకొని మా ఐడి కార్డు, మా దగ్గర స్టూడెంట్గా ఉన్న ఐడి కార్డు తీసుకొని వస్తే ఈ రాశికి సంబంధించిన ప్లేస్మెంట్స్కి సంబంధించిన వ్యవహారం ఉంది. ఇంకోటి ఏంటంటే మేము స్వామి వివేకానంద రూరల్ ఇన్స్టిట్యూట్తో కూడా టైఅప్ అవుతున్నాం. ఆటోమొబైల్ దగ్గర నుంచి, మొబైల్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడానికి మా స్టూడెంట్స్కి ఆ ఇన్స్టిట్యూట్తో కూడా టైఅప్ అవుతున్నాం. వాళ్ళకు కూడా మా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి టెక్నాలజీతో సహా కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. మా దగ్గర ఆల్రెడీ కంప్యూటర్ కోర్స్ ఉంది, బీసీ కోర్సులో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ ఉంది. మా దగ్గర డిపార్ట్మెంట్ కూడా పెడతాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని మాకు ఇచ్చారు. నిజంగా ఇది ఎంతో మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మేము ప్రైమ్ టైంలో కూడా దీన్ని ప్రసారం చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని కోరుకుంటున్నాం. సో దట్స్ ఆల్. అంబేద్కర్ యూనివర్సిటీకి, ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి విజయకృష్ణారెడ్డి గారి మాటల్లో సో దాని హైలైట్స్ ఏంటి, ఇది యువతకి ఏ రకంగా పనికొస్తుంది, కేవలం విద్యే కాదు విద్యతో పాటుగా ఉపాధి అవకాశాన్ని కల్పించే ఒక రెవల్యూషనరీ కార్యక్రమంతో వాళ్ళు ముందుకొచ్చిన అంశం ఆయన మాటలోనే ఉన్నాం. చూస్తూనే ఉండండి సాక్షి. లెట్స్ గో ఫర్ షార్ట్ బ్రేక్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.